కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్లే కదా అని అజాగ్రత్తగా ఉన్నారా? ఇక అంతే, మీ ఇల్లు గుల్లైనట్టే. పగలంతా కాగితాలు ఏరుకుంటూ రెక్కి నిర్వహిస్తారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్నాక రాత్రుళ్ళు చోరీకి పాల్పడతారు. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో ఒక దేవస్థానంలో ఇలాగే చోరీ చేశారు. తెనాలి మండలం ఎరుకలపూడిలోని శ్రీ బాల శివసుబ్రహ్మణ్య స్వామి గుడిలో చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకున్నారు తెనాలి పోలీసులు. వీరి నుండి 120 కిలోల దబరాలు, అల్యూమినియం మూతలు, ఇత్తడి గిన్నెలు, ఇత్తడి చెంబులు, రాగి కాగును స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ నాయబ్ రసూల్ నిందితులను చూపించారు. ఈ నెల 12వ తేదీన నాగరాజు అనే వ్యక్తి మరో 3 మహిళలతో కలిసి ఎరుకలపూడిలోని శ్రీ బాల శివసుబ్రహ్మణ్య స్వామి గుడిలో స్టోర్ రూమ్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. చోరు చేసిన సొత్తును గోతంలో పెట్టుకొని ఆటోలో వేసుకుని పరారయ్యారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు పోలీసులు. నందివెలుగు వద్ద వీరిని పట్టుకునే క్రమంలో నాగరాజు పరారు కాగా మిగతా 3ను అరెస్ట్ చేసి వారి నుండి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులు మొత్తం కూడా గుళ్ళోని మొత్తం 120 కలశాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి 120 కలశాలతో పూజ చేసుకుంటారు. ఈ 120 కలశాలు, ఈ రాగి బిందులు, ఇతర బిందులు, అదే పొంగలి బిందులు అన్నీ కూడా మొత్తం కూడా 120 కిలోలు ఉంటాయి. మొత్తం కూడా ఈ 120 కిలోలని వాళ్ళు కొన్ని గోతాల్లో తీసుకెళ్లారు కనుక వాటిలన్నింటిలో కూడా ఇదే గోతాల నుంచి ఈరోజు సీజ్ చేసి రికవర్ చేయడం జరిగింది. ఇవి 120 కిలోల ఐటమ్స్ అన్నీ కూడా. ఈ నెల 12వ తేదీన రాత్రి 2-3 గంటల సందర్భంలో తెనాలి రూరల్ మండలంలోని ఎరుకలపూడి గ్రామం నందు గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క టెంపుల్ వద్ద గల స్టోర్ రూమ్ నందు సుమారు 120 కిలోల ఇత్తడి సామాన్ని దొంగతనం చేసినట్లు గుడి అధికారి ఇచ్చి కంప్లైంట్ ఇవ్వగా దాని మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి నేరస్థలాన్ని పరిశీలించినప్పుడు కొన్ని కాలు గుర్తులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ కాలు గుర్తుల ప్రకారంగా ఒక 4 వ్యక్తులు వచ్చినట్లుగా ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఆ కాలు గుర్తులను కొన్ని ఆడవాళ్ళి, ఒకటి మగవాడిదిగా ఉన్నట్టు, అదేవిధంగా ఆ రూట్లో ఒక ఆటో వచ్చి వెళ్ళినట్టుగా హెడ్ మార్క్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని బట్టి ఆ రూట్లో ఉన్న కెమెరాస్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ దొంగలు ఎవరైనా ఐడెంటిఫై చేసుకున్నాము. ఆ దొంగలలో మెయిన్ వ్యక్తి, ఆటో గల వ్యక్తి నాగరాజ్ అని, అదేవిధంగా అతని వైఫ్ పాలపర్తి గంగోత్రి అలియా జ్యోతి అని, అదేవిధంగా ఇంకొక అమ్మాయి పేరు వచ్చి మొగిలి పద్మ, ఇంకొక అమ్మాయి వచ్చి పాలపర్తి సేనమ్మ. వీళ్ళందరూ కూడా మన తెనాలిలోని శాంతినగర్ నందు ఈరోజు చెత్త ఏరుకున్నట్లుగా తిరుగుతూ ఉంటారు. ఉదయం పూట చెత్త డబ్బాలు ఏరుకున్నట్టు తిరిగి ఎక్కడైనా ఇట్లా వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా కానీ ఎక్కడ మూలగా పడేసి ఉంటూ స్టోర్ రూమ్ లాంటి ఎవరు లేని ప్రదేశాలు ఐడెంటిఫై చేసుకొని వాటిలో చేస్తూ ఉంటారు. ఇంతవరకు వీళ్ళ మీద ఎక్కడా కూడా కేసులు కట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చిన్న అని చెప్పి చాలామంది కూడా రావట్లేదు, కట్టట్లేదు. ఇదే అదనంగా చూసుకొని వీళ్ళు కొన్ని పెద్ద పెద్ద నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది వీటిని. అందుకని వీటిని మేము ఒక గుళ్ళో జరిగితే గుళ్ళో భక్తుల యొక్క మనోభావాలు, ఆ ఊరి యొక్క విశిష్టత, అది 40 సంవత్సరాల క్రితము వాళ్ళ గుళ్ళో నుంచి ఉన్నాయన్నమాట. అందుకని దీన్ని ఒక టీం ఏర్పాటు చేసి ఎవరైనా ఐడెంటిఫై చేసుకొని ఈ 3 ఆడవాళ్ళని గుర్తించి ఈరోజు నందివెలుగు వద్ద వాళ్ళని పట్టుకొని వాళ్ళ వద్ద నుండి దొంగతనం చేసిన ఈ 120 గ్రాముల ఇతర సామాన్ని సుమారు ₹1,00,000 విలువ ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. వాళ్ళ 3ని కూడా రిమాండ్ పంపించడం కూడా జరిగింది. ఆ నాగరాజు పరారీలో ఉన్నాడు. అతను కూడా త్వరలో పట్టుకొని అతను ఇంకేమైనా చేస్తున్నాడో కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.